అహరోను కుమారుల మీదకి శాపం ఎందుకు వచ్చిందంటే వారికి అన్నీ తెలుసు, వారికి దేవుడు అన్నీ బోధించాడు, వారిని దేవుడు దీవించాడు. అయినప్పటికీ దేవుణ్ణి వారు పక్కన పెట్టేసి దేవునికి అవమానకరమైన నడత నడుస్తున్నారు కనుక యెహోవా సన్నిధిలో నుండి శాపం వారి మీదకి వచ్చింది. గట్టిగా చెప్తాం హల్లెలూయా. బాగా వింటున్నారా ప్రియులారా? బాగా వింటున్నారా? ఎప్పుడైతే మన జీవితంలో దేవుని సన్నిధిలో పాపం అనేది మన లోపల పెట్టుకుంటామో, దైవ సంబంధమైన వ్యతిరేకత మన లోపల పెట్టుకుంటామో, అవిధేయత మన లోపల పెట్టుకుని తండ్రి అని ఆరాధన చేస్తామో, అది నీకు ఆశీర్వాదము కాదు. ఒక తాగుడుకు బానిసైనడు ఇక్కడికి వచ్చాడు. దేవుడు వారిని మారుస్తాడు, రక్షణ ఇస్తాడు, కనికరిస్తాడు, వారిని కృప చూపిస్తాడు, వారి ఎడల కృపగల కార్యాలు చేస్తాడు.